అధికారం. తాను అధికారంలోకి ఉంటే మాత్రం ఒక లెక్క, ఆ ప్లేస్లో ఇతరులు అధికారంలోకి వస్తే లెక్క పూర్తిగా మారుతుంది. తాను స్నేహం చేస్తే వాళ్ళంతా గొప్పవాళ్ళు మరొకరు దేశంలోనే లేరు. తనకు శత్రువు అయితే మాత్రం అంతకన్నా దుర్మార్గుడు మరొకడు లేడు. ఎస్, ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైఖరి. తనతో స్నేహం ఉంటే అంతా గొప్పవాళ్ళే, తనతో విరుద్ధం వస్తే మాత్రం అంతకన్నా దారుణం దరిద్రుడు మరొకడు లేడు అనేటట్టుగా చిత్రీకరిస్తారు. ఏంటిది? ఎందుకిది? ఎస్, అధికారం ఉన్నప్పుడు ఓ మాదిరిగా, అధికారం లేనప్పుడు మరో మాదిరిగా నటించే వ్యక్తే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఓ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మరో పెద్ద యూటర్న్ తీసుకున్నారా అంటే ఇదిగో ఖచ్చితంగా అవును అనే సమాధానమే వినిపిస్తుంది. 6 ఏళ్ల క్రితం బీజేపీతో విభేదాల కారణంగా అప్పట్లో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న ఈ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సిబిఐకి అనుమతే లేదు అంటూ 2018లో ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పైన తాను పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటిస్తున్నానని దేశ ప్రధాని మోదీని తిట్టిపోసారు. అమిత్ షాను తిట్టారు, మోదీని తిట్టారు. ఏకంగా తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై రాళ్లు విసిరించే కార్యక్రమం కూడా చంద్రబాబు చేసుకొచ్చారు. సిబిఐని రాష్ట్రంలోకి రానిచ్చేదే లేదంటూ చంద్రబాబు బీరాలు పలికారు. ఆ తర్వాత ఏమైంది? అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దింది. సిబిఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ 2019 జూన్ 6న ఉత్తర్వులు జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉత్తర్వులనే చంద్రబాబు ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ ఎన్డీఏతో జతకట్టిన చంద్రబాబు సిబిఐ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946 ప్రకారం సిబిఐకి రాష్ట్రంలో కేసుల విచారణకు అనుమతిస్తూ హోంశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులపై విచారణ చేపట్టేందుకు అనుమతించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ముందస్తు అనుమతితో విచారణ చేపట్టవచ్చని తెలిపింది. ఈ అనుమతి ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ ఇదంతా చంద్రబాబు ఘనతే అన్నట్టుగా తన సొంత మీడియాలో వచ్చే కథనాలు, అల్లర్లు మామూలుగా లేవండి. సిబిఐని రాష్ట్రంలో నిషేధిస్తూ 2018లో చంద్రబాబు జారీ చేసిన ఉత్తర్వులను తోసిపుచ్చిన జగన్ సర్కార్ 2019 జూన్ 6న ఉత్తర్వులను విడుదల చేసింది. దీన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ చంద్రబాబు ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకొని అదంతా కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ పార్టీ గొప్పగా చెప్పుకుంటోంది. దానిలో ఎల్లో మీడియాలో ప్రచారం కూడా హోరెత్తిస్తుంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చంద్రబాబు గొప్పేంటో అన్నదే ఇప్పుడు డప్పు కొడుతున్న వీళ్ళకే అర్థం కావాలి. తాను అధికారంలోకి ఉంటే మాత్రం ఒక లెక్క, తనకు మిత్రుడిగా ఉంటే మాత్రం అందరూ మంచివాళ్ళే, తనకు శత్రువుగా ఏర్పడితే మాత్రం అంతకన్నా దరిద్రుడు మరొకడు లేదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని పట్టుకొని అనరాని మాటలన్న ఈ చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలు వచ్చేసరికి దిక్కు మొక్కు లేకుండా మళ్ళీ మోదీ సర్కార్ వద్దకు ఎన్డీఏలోకి చేతులు చాపి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. చివరి నిమిషం దాకా సస్పెన్స్కు గురి చేసిన దేశ ప్రధాని మోదీ గారు అల్టిమేట్గా టీడీపీ జనసేనతో జతగట్టి కూటమిగా ఏర్పడి జగన్ ఓటు బ్యాంకును చీల్చే కార్యక్రమం చేసి అల్టిమేట్గా విజయం సాధించడం జరిగింది. హైలైట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఇటువైపున ముగ్గురు కలిసి వచ్చిన, ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెళ్ళు విమర్శలు ఘాటు అక్కడి నుంచి పెంచిన ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి 40% ఓటు బ్యాంకును మాత్రం చెదరనివ్వలేదు, జరపలేదు. ఇక్కడే ఆ స్టామినా అక్కడ ఎంత బలంగా నిలబడిందో ఇక్కడ వీళ్ళ స్టామినా ముగ్గురు కలిసినా కూడా 40% దాటలేదు అంటేనే అర్థమవుతుంది. అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా జగన్ ఢీ కొట్టలేరు అన్నది మాత్రం ఇక్కడ స్పష్టమైంది. ఏదైనా ముగ్గురు కలిశారు కాబట్టి బతికి బట్ట కట్టామనుకుంటున్నారే తప్ప సింగిల్గా వస్తే ఇప్పటికైనా సరే పప్పే అయిపోతుంది జగన్ ముందు అనేది వాళ్ళకు తెలిసిలే. 6 ఏళ్ల క్రితం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం తనపై సిబిఐ కేసులు వస్తాయని, సిబిఐ రాష్ట్రంలో అడుగు పెడితే రచ్చరచ్చ అవుతుందని చంద్రబాబు ఏకంగా నో సిబిఐ అన్నాడు. మరి ఇప్పుడేమో జగన్ ఇచ్చిన మొన్న ఏడాది 2019లో జగన్ ఇచ్చిన ఆదేశాలనే మరో ఏడాది కంటిన్యూ చేస్తూ అది నా గొప్పే అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకన్నా విడ్డూరం, ఇంతకన్నా విచిత్రం మరొకటి ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఏదైనా తనకు అందితే ఆకాశం, అందకపోతే జుట్టు. ఈ రెండో రకమైన ఈ పాఠాలు ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ప్రజలను కూడా ఇదే రకంగా మోసగించారు. ప్రజల్లో కూడా ఇదే రకమైన నైరాశి ఇప్పుడు పెరిగిపోయింది. ఎన్నికల ముందు ఆహో ఓహో మీకు సూపర్ 6 వస్తుంది, ప్రతి పిల్లగాడికి పిల్లకు 15,000 ఇస్తానని చెప్పిన చంద్రబాబు కట్ చేస్తే ఇప్పుడు సూపర్ 6 అనే ఊసు లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే కాన్సెప్ట్ లేదు.
సూపర్ 6లో ఒక్కటి అమలు చేయలేకపోతున్నామని, సూపర్ 6 చూస్తుంటేనే భయం వేస్తుందని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడే చెప్పారంటే ఇక్కడ ఏ స్థాయిలో తన మాట మార్పిడి యూటర్న్లు ఉంటాయన్నది అర్థమవుతుంది. నిజంగా 10 రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఎంత గట్టిగా మాట్లాడావయ్యా, కట్ చేస్తే ఇప్పుడు ఆ గొంతు లేదు, చెప్పే ధైర్యం లేదు. ఎందుకయ్యా అంటే మాత్రం జగన్ నాశనం చేశాడు, రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అప్పులు చేశాడని మళ్ళీ జగన్ మీదనే బురద జల్లే కార్యక్రమం. మరి జగన్ ఏ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు అన్నది నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పావు కదా. ఆ చెప్పేటప్పుడు నువ్వు ఇచ్చే హామీలకు ఖర్చెంతో కూడా తెలియనంత అమాయకంగా నువ్వు చెప్పేశావా, దాన్ని మేము నమ్మేశామా అంటూ ఇప్పుడు ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదైనా మోసం చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఏ రకంగా చేయవచ్చని, గెలవాలి ఎలాగైనా గెలవచ్చు అన్నది కేవలం బాబు గారిని చూస్తేనే నేర్చుకోవచ్చు అంటున్నారు చాలామంది. ఏదేమైనా మంచి వచ్చాడో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న చంద్రబాబు రాబోయే రోజుల్లో ఎంత కష్టాలు పడాలో డబ్బులు తేవడానికి అంటున్నారు అంతా కూడా. చూద్దాం మరి. ఈ వీడియో అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.